ఆ స్కూలు చరిత్ర తెలుసా? మహామహుల చేత అక్షరాలు దిద్దించిన పాఠశాల అది. చిరంజీవి ఓనమాలు నేర్చుకున్న బడి. గతమెంతో ఘనకీర్తి ఉన్నా ఇప్పుడది శిథిల స్థితిలో ఉంది. గుంటూరు జిల్లాలోని ఆ స్కూలు చరిత్ర తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఏంటిది? ఇదేదో భూత్ బంగ్లా అనుకుంటున్నారా? దెయ్యాల కొంపలా కనిపిస్తోందా? అలా అనుకుంటే మీరు తప్పులో కాలేశారన్నమాటే. ఏ దేశమేగినా ఎందు కాలుడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. అణువణువును పులకరింపజేసే దేశభక్తి గేయం అక్షరీకరించింది అలనాటి ప్రముఖ కవి రాయప్రోలు సుబ్బారావు. అలాంటి మహనీయుడికే చదువు చెప్పిన మున్సిపల్ స్కూల్ ఇది. గుంటూరు జిల్లా బాపట్లకు గర్వకారణమైన సరస్వతి నిలయం. తెలుగు నాటకాన్ని వెలిగించిన స్థానం నరసింహారావు నటుడుగా వెలిగింది ఇక్కడే. వెండితెరపై మాస్టరుగా ముచ్చట తెచ్చుకున్న చిరంజీవి చదువుకున్న బడి. ఏ స్టారు కాకముందు బాల్యంలో చిరు బుద్ధిగా కూర్చొని పాఠాలు నేర్చారిక్కడ. టీడీపీ నేత ప్రొఫెసర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చేతులు కట్టుకుని పాఠాలు వల్లవేసిన ఈ స్కూల్ ఇది. ఇంతటి ఘనచరిత్రుంది స్కూలుకి. 1901లో మద్రాస్ గవర్నమెంట్ హయాంలో శంకుస్థాపన జరిగింది. 1930లో దీన్ని ప్రారంభించారు. ఎంతో మంది మహానుభావులు గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఈ పాఠశాలలో చదువుకున్నారు. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న స్కూలు. సుమారు 100 సంవత్సరాలు పైబడినటువంటి ఈ బిల్డింగ్ గురించి పెద్దలందరూ చెప్తూ ఉంటారు. మరి ఈ బిల్డింగ్ని మరి పెద్దల యొక్క సహకారంతో మరి మినిస్టర్ గారు కూడా చైర్మన్ గారు కూడా దీని గురించి పట్టించుకొని మరి దీనికి కొంత అమౌంట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దీని మీద స్పందించి పెద్దలందరూ కూడా తొందరగా దీన్ని బాగు చేసినట్టయితే మళ్ళీ ఈ బిల్డింగ్ లైఫ్ వస్తుంది. పురాతన కట్టడం కాబట్టి దీన్ని మాన్యుమెంట్గా కూడా ఉపయోగించుకోవడానికి పెద్దలు చెప్పుకోవడానికి కూడా గుర్తుంటుంది అనేటువంటి ఉద్దేశంతో పూర్వ విద్యార్థి సంఘం వారు కూడా దీని గురించి చెప్పడం జరిగింది. స్వాతంత్ర సమరయోధులకు అక్షరాయుధాలు అందించింది. మరి నేడు కాలగర్భంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉంది. దీంతో స్వాతంత్ర సమరయోధులు ఆవేదన చెందుతున్నారు. అది చాలా పురాతనమైంది. బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్న రోజుల్లో కట్టిన పురాతనపు అదొక మాన్యుమెంట్. దాన్ని ఈ మధ్య మళ్ళీ రిపేర్ చేస్తారనేది విన్నాం. దాన్ని రిపేర్ అంటే ఉన్న స్ట్రక్చర్ని కదిలించకుండా పై టాప్ తీసి టాప్ వేసేస్తే చాలు. దానికి అది కొండరాతితో కట్టింది. ఏ మాత్రం మార్పు చేసినా కూడా దాని యొక్క రూపురేఖలు చెడిపోయి పురాతన దాన్ని తెలియకుండా పోతుంది. బాపట్లకు భావనారాయణ స్వామి చోడరాజు కాలం భావనారాయణ స్వామి అంత ప్రాచీనము. ఈ హై స్కూల్ కూడా అంతే ప్రాచీనత సంతరించుకుంది. స్కూల్ దుస్థితి గమనించి పలువురు పూర్వ విద్యార్థులు ముందుకొచ్చారు. మరమ్మతులకు తమ వంతు చేయూతనివ్వడానికి విరాళాలిచ్చారు. మున్సిపాలిటీ కూడా తన వంతు సహకారం అందిస్తుందంటున్నారు కమిషనర్. కాలానుగుణంగా భవన్ సరైన మెయింటెనెన్స్ లేకపోవడం, మరి ఏజ్ ఓల్డ్ పురాతనమైన బిల్డింగ్ కావడం వల్ల చెట్లు మొలిచి కొంచెం ఇబ్బందికరంగా మరి బిల్డింగ్ రన్ చేయడం అనేది ఇబ్బందికరంగా ఉండడంతో దాన్ని మంత్రి గారు గమనించి దాన్ని అభివృద్ధి చేయాలి, ఆ కట్టడాన్ని పరిరక్షిస్తూ మరి దాని పురాతనమైన కట్టడం కాబట్టి ఆ కట్టడాన్ని ఏ విధమైన మార్పులు చేర్పులు లేకుండా దాన్ని అదే విధంగా దాన్ని మెయింటైన్ చేయమని చెప్పేసి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కలెక్టర్ గారు కూడా దాన్ని పరిశీలించి వారు కూడా అదే రకంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చరిత్రాత్మక పాఠశాలను కాలం ఒడిలో ఒదిగిపోనివ్వకూడదు. గుంటూరు జిల్లాలో ఎందరో మహానుభావులున్నారు. ఎందరో జీవితాలకు పునాదులు వేసిన తనకు చేయూతనివ్వాలని బాపట్ల స్కూలు వేడుకుంటోంది.